బిజీ పీపుల్, అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. ఐఎమ్ కళ్యాణి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంకా ఈ వీడియో అయితే నిన్న ఒక వీడియో పెట్టాను కదండి, ఆ వీడియోకి కంటిన్యూషనే ఈ వీడియో అనమాట. నేను కుకింగ్ తర్వాత ఏమేమి చేశాను ఆ డే అనేది రొటీన్ మొత్తం కూడా మీతో షేర్ చేస్తున్నాను. లంచ్ బ్రేక్ఫాస్ట్ అన్నీ అయిపోయాయండి. సో ఫ్రెష్ అయిపోయి అందరినీ ఎటోళ్ళని అటు పంపించేసి మ్యాంగోని స్కూల్కి, మా వారిని ఆఫీస్కి పంపించేశాక నాకు కొంచెం టైం ఉంటుంది. అంటే ఒక 10 నుంచి 12:30 ఆ టైం వరకు ఫ్రీగా ఉంటాను. ఈ టైంలో ఇలాంటి పనులన్నీ కూడా చేసుకుంటాను. 12:30 తర్వాత అయితే ఇంకా ఎక్స్ట్రాగా ఉన్న పనులన్నీ చేసుకుంటాను 3 వరకు. ఇప్పుడైతే మ్యాంగో 3కి వస్తుంది కాబట్టి కొంచెం టైం అయితే మిగులుతుందండి. సో ఇన్కంప్లీట్ వర్క్స్ అన్నీ మెల్లగా కంప్లీట్ చేసుకుంటున్నాను. ఇంకా ఆకుకూరలు ఉన్నాయండి, సో అవి పాడైపోతాయి అనేసి ఫస్ట్ అవన్నీ క్లీన్ చేసేస్తున్నాను. ఇంకా కొత్తిమీర అయితే అన్నిట్లోకి వాడతాం కాబట్టి కొంచెం ఎక్కువే తెచ్చుకుంటామండి ఎప్పుడు. ఇది మొత్తం 20 రూపీస్ అనుకుంటా ఈ బంచ్. సో అది మొత్తం వాడేస్తాను వీక్ మొత్తానికి. ఇంక ఇదేమో గోంగూర ఒకటే కట్ట తీసుకున్నాను. ఇది 10 రూపీస్ బంచ్ అండి. సో రెండు కూడా క్లీన్ చేసేసి వాష్ చేసేసుకోవాలి. కొత్తిమీర వేర్లు కూడా చాలా ఫ్లేవర్గా ఉంటాయండి, కానీ ఇవాళ కాడలు బాగా లావుగా ఉన్నాయి అనేసి కట్ చేశాను చాలా వరకు. ఇంకా గోంగూర కూడా మనకి ఆ స్టిక్స్ రాకుండా ఓన్లీ ఆకుల వరకే తెంపుకుంటే బాగుంటుంది, చట్నీ చేసినా కానీ పప్పు చేసినా కానీ. కొంతమంది ఆ స్టిక్స్ కూడా పుల్లగా ఉంటాయి అనేసి వేస్తారు. నేనైతే ఆ స్టిక్స్ రాకుండా ఆకుల వరకే కట్ చేసి వాష్ చేసి కాసేపు ఆరబెట్టాక చట్నీ అయితే చేస్తానండి. ఆ డే అయినా సరే నెక్స్ట్ డేకి అయితే ఇంకా బాగుంటుంది డ్రై అయ్యాక ఎండుమిరపకాయలు వేసుకొని చేసుకుంటే. ఇంకా కొత్తిమీర అంతా కూడా ఒకసారి వాటర్లో డిప్ చేసి తీసి తర్వాత ఇలా వాటర్ కింద డైరెక్ట్గా పెట్టి వాష్ చేసేస్తున్నాను. ఎక్కువ ఇసుక అయితే లేదండి, చాలా క్లీన్గా ఫ్రెష్గా ఉంది ఇవాళ కొత్తిమీర మాత్రము. అందుకే ఎప్పటికప్పుడు తెచ్చుకున్న వెంటనే క్లీన్ చేసుకుంటే ఆరబెట్టేసుకున్నాం అనుకోండి మంచిగా 1 వీక్ వరకు కూడా పాడవ్వదు. సో దాంట్లో ఏమన్నా పాడైపోయినాయి అలా ఉంటే అదంతా మళ్ళీ పక్కన వాటిని కూడా పాడు చేసేస్తుందండి. సో అందుకే ఆకుకూరలు మాత్రం ఇమ్మీడియట్గా క్లీన్ చేసుకోవాలి. ఇంకా గోంగూర కూడా ఇలా 2-3 టైమ్స్ వాటర్లో డిప్ చేసి తీస్తే గోంగూర మొత్తం అడుక్కి ఇసుక మట్టి అలాంటిది ఏమన్నా ఉంటే వచ్చేస్తుందండి. సో అలాగైతే ఆకుకూరలు క్లీన్ చేసుకుంటాను నేను ఎవ్రీ టైము. వాటర్ కూడా సేవ్ అవుతాయి అండ్ మంచిగా క్లీన్ అవుతుందన్నమాట. మట్టి అలాంటిది ఏమీ రాదు, తినేటప్పుడు కూడా హ్యాపీగా తినొచ్చు. ఇలా నా దగ్గర చిల్లుల గిన్నె ఉందండి వాటర్ డ్రైన్ చేయడానికి. సో అందులో వేసేసి వాటర్ మొత్తం స్ట్రెయిన్ చేసేస్తానమాట. తర్వాత ఒక క్లాత్ మీద వేసి ఒక హాఫ్ డే అలాగే వదిలేస్తాను. సో అవి డ్రై అయ్యాక ప్లాస్టిక్ బాక్స్లో ఒక క్లాత్ వేసేసి ర్యాప్ చేసి పెట్టేస్తాను. ఈ మధ్య వాటర్లో ఎక్కువగా పని చేయట్లేదు కదా అనేసి కొంచెమైనా నెయిల్స్ పెంచుకుందామని ట్రై చేద్దాం అనుకున్నానండి. నాకు నెయిల్స్ అస్సలు పెరగవన్నమాట. కొంచెం పెరగగానే ఇలా బ్రేక్ అయిపోతాయి. ఇవాళ మాత్రం వెజిటబుల్స్ కట్ చేసేటప్పుడు నేనే కట్ చేసుకున్నాను తెలియకుండా. చాలా వీక్గా ఉంటాయండి నా నెయిల్స్. నార్మల్గా మనం నెయిల్ పాలిష్ రిమూవ్ చేయడానికి ఎసిటోన్ వాడతాం కదండి, డాజ్లర్ కంపెనీలో ఇంకా చాలా కంపెనీస్లో మనకి అవైలబుల్గా ఉంటుంది ఎసిటోన్. అది కాకుండా ఈసారి ఇది ట్రై చేద్దామని తీసుకున్నాను. ఇది ఓపెన్ చేస్తే ఇలా టిష్యూస్ లాగా ఉంటాయండి. ఆ టిష్యూస్లో సమ్ ఆయిల్ ఉంటుంది. దాని మీద కూడా నెయిల్ రిమూవర్ అనే రాసింది. సో 30 వైప్స్ అంట. ప్రైస్ కూడా తక్కువగానే ఉంది. ఇంకా ఇదేమో నెయిల్ ఫైలర్ అండి. ఇది నేను తీసుకొని చాలా రోజులు అవుతుంది, కానీ ఇలాగే కవర్లో పెట్టి ఎవ్రీ టైం యూస్ చేశాక పెట్టేస్తాను ఏదన్నా బాక్స్లో. దీని ప్రైస్ అయితే 100 రూపీస్ అండి. చాలా బాగుంది, క్వాలిటీ బాగుంటుంది అండ్ స్ట్రాంగ్గా ఉండడం వల్ల మనం కూడా ఎక్కువ రోజులు యూస్ చేసుకోవచ్చు. బ్రాండ్ అయితే బాబిల్లా. ఇది మీకు ఏ బ్యాంగిల్ స్టోర్లో అయినా అవైలబుల్గా ఉంటుందండి. ఆన్లైన్లో నేను చెక్ చేయలేదు దీని గురించి, కానీ చాలా రోజులు అవుతుంది. ఇప్పటి వరకు బాగానే ఉందండి. ఒక 1 ఇయర్ అలా అవుతుంది అనుకుంటా అండి నేను తీసుకొని. చాలా మంచిగా ఉంటుంది. నాకైతే పర్సనల్గా నెయిల్స్ అంటే చాలా ఇష్టం అండి. అంటే నెయిల్కి సంబంధించిన కేర్ అనేది చాలా ఇష్టము. దేనికి టైం స్పెండ్ చేసినా చేయకపోయినా వారానికి 2 టైమ్స్ కనీసం ఒక 20 మినిట్స్ అయినా నెయిల్స్ కోసం టైం అయితే స్పెండ్ చేస్తాను. ఇదేమో వేగా నెయిల్ కట్టర్ అండి, చాలా బాగుంటుంది. తీసుకొని కూడా చాలా రోజులైంది.
ఇంకా ఇవే నేను నెయిల్స్కి వాడే టూల్స్. ఇంకా కొన్ని ఉన్నాయి. అది ఎప్పుడైనా నేను పెడిక్యూర్ కానీ మెనిక్యూర్ కానీ చేసుకున్నప్పుడు మీకైతే చూపిస్తాను డెఫినెట్గా. ఇంకోండి టిష్యూస్ అయితే ఇలా ఉంటాయండి నెయిల్ రిమూవర్ బాక్స్లో. దానికి స్టిక్కీగా ఆయిల్ అయితే ఉంది. జస్ట్ ఇలా పెట్టి ఒక 2 టైమ్స్ వైప్ చేయగానే నెయిల్ పాలిష్ బాగా రిమూవ్ అయిపోతుంది. ఇవి ఎప్పటి నుంచో ఉన్నాయి కానీ నేనే ఎప్పుడు ట్రై చేయలేదండి. అంటే నా దగ్గర ఎసిటోన్ ఎక్కువే ఉండింది. సో అది అయిపోయాక తీసుకుందాం అనేసి తీసుకోలేదు. అది అయిపోయింది. ఒక పెద్ద బాటిల్ ఒక 1.5 ఇయర్ అలా అవుతుంది అది తీసుకొని. సో అది అయిపోయింది అనేసి ఇంకా ఇవైతే ఈసారి తీసుకొని చూద్దామనేసి చిన్న బాక్స్ తీసుకున్నాను. కానీ వెరీ యూస్ఫుల్ అండి. ఒక టిష్యూ తోటి మొత్తం 20 నెయిల్స్ కూడా క్లీన్ చేసేసుకోవచ్చండి. అంటే చేతులవి కాళ్ళవి మొత్తం కూడా క్లీన్ చేసుకోవచ్చు. అండ్ నెయిల్ పాలిష్ కూడా నేను డబుల్ కోటింగ్ అయితే వేసుకుంటాను. మంచిగా థిక్గా కనిపిస్తుంది అండ్ ఎక్కువ రోజులైతే ఉంటుంది. నేనైతే మ్యాక్సిమం సగం సగం నెయిల్ పాలిష్ ఉంటే ఉంచుకోనండి. ఇంకెప్పుడన్నా టైం లేకపోతే ఒక 1 డే 2 డేస్ అలా ఉంచుకుంటాను. కొంచెం అది వెళ్ళిపోతుంది అనగానే మ్యాక్సిమం రిమూవ్ చేసేస్తాను నెయిల్ పాలిష్. ఎందుకంటే రోజు కుక్ చేస్తూ ఉంటాను కదా, సో అది కూడా ఒక టెన్షన్. అందుకే హాఫ్ నెయిల్ పాలిష్ అయితే మ్యాక్సిమం ఉంచుకోనండి. నెయిల్ పాలిష్ మొత్తం రిమూవ్ చేశాక చూసారా ఆయిల్ మొత్తం ఇలా ఉందండి టిష్యూకి. సో బాగా అనిపించింది నాకైతే. టిష్యూస్ బాగున్నాయి, వాడచ్చు అనిపించింది. నెక్స్ట్ కూడా అవే ట్రై చేస్తాను. ఎసిటోన్ కెమికల్ అండి, వాడకూడదు అసలైతే. సో దానికంటే ఇది బెస్ట్ అనిపించింది నాకు. ఇంకెప్పుడు మంచిగా కొంచెం నెయిల్స్ అయితే షేప్ చేస్తున్నాను. షార్ప్గా ఉంటే మళ్ళీ మ్యాంగోకి స్నానం చేయించేటప్పుడు ఇబ్బంది అవుతుందనేసి నెయిల్స్ షార్ప్గా ఉంచనండి. మ్యాక్సిమం రౌండ్గా షేప్ చేసుకుంటాను. తనకి స్నానం చేయించేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా చేయిస్తాను. చీక్స్ దగ్గర అది తగలకుండా నెయిల్స్ చాలా జాగ్రత్తగా కాపాడుకుంటాను అన్నమాట. అలాగే మనం వాడే నెయిల్ పాలిష్ బ్రాండ్ కూడా మంచిది చూస్ చేసుకోవాలండి. లాక్మీలో చాలా బాగుంటాయి కానీ ప్రైజెస్ అంత అఫోర్డబుల్గా ఉండవు, కొంచెం ప్రైజీగా ఉంటాయి. ఈ మధ్య అయితే నేను షుగర్ పాప్ అనే బ్రాండ్ కొత్తగా వచ్చిందండి. మేబీ ఒక 6 మంత్స్ అలా అవుతుంది అనుకుంటా ఆ బ్రాండ్. సో అదే వాడుతున్నాను. నాకు నెయిల్ పాలిష్ కలెక్షన్ అంటే బాగా ఇష్టము. సో అప్పుడప్పుడు వెళ్ళినప్పుడల్లా ఒక 2 కలర్స్ అలా తెచ్చి పెట్టుకుంటూ ఉంటాను. నెయిల్ పాలిష్లు అవన్నీ కూడా ఇంకెప్పుడైనా చూపిస్తానండి. వాటి షేడ్స్ కూడా మీతో షేర్ చేస్తాను. ఇంకా వెంటనే ఏ పని చేసుకున్నా దానికి సంబంధించిన టూల్స్ అన్నీ ఏ ప్లేస్లో అవి పెట్టేసామనుకోండి, చాలా వరకు ఇల్లు అయితే 90% ఆర్గనైజ్డ్గా ఉంటుంది. సో నేనైతే ఫాలో అయ్యేది ఇదే, తీసిన వస్తువు తీసిన చోట పెట్టడమే. ఇంకా ఆ తర్వాత మంచిగా హ్యాండ్స్ వాష్ చేసేసుకొని వచ్చి బ్లౌజెస్ అయితే తీస్తున్నానండి. వరలక్ష్మి వ్రతం వస్తుంది కదా, సో ఇవన్నీ కుట్టించాల్సినవి నార్మల్ శారీసే అన్నీ లాస్ట్ ఇయర్ నుంచి అలాగే ఉండిపోయాయండి నాకు టైం లేక. ఇంకా లైనింగ్స్ అన్నీ నేనే తీసుకొని అవి వాష్ చేసి టైలర్కి అయితే ఇస్తాను. తర్వాత తను డైరెక్ట్గా కుట్టేస్తుంది. ఒకటేసారి ఒక 10 అలా కలెక్ట్ చేసి ఇస్తూ ఉంటానండి బ్లౌజ్లో. ఇంకా లైనింగ్స్ అన్నీ ఒకసారి వాష్ చేస్తే మనకి బ్లౌజ్ కుట్టాక బాగుంటాయి. ఇదిగోండి బాల్కనీలో ఆరేసాను. మా ఇంట్లో ఉన్న ఒకే ఒక చెట్టు అండి, సో అదే మీకు చూపిస్తున్నాను. దాంట్లోనే ఇంకొక అలోవెరా చెట్టు కూడా వేశాను. మా బాల్కనీలో వ్యూ అయితే ఇలా ఉంటుందండి. సో ఇక్కడ నుంచే నేను బయటకు చూస్తూ ఉంటాను ఎవ్రీడే. నాకు ఇక్కడ ఈ బాల్కనీలో చాలా మెమరీస్ ఉన్నాయన్నమాట. సో అవన్నీ రిమైండ్ చేసుకుంటూ ఉంటాను. నేను ఈ ఇంటికి వచ్చిన దగ్గర నుంచి ఈ బాల్కనీలో చాలా టైం అయితే స్పెండ్ చేశానండి. నాకు టైం దొరికినప్పుడల్లా ఇక్కడికి వచ్చి కూర్చుంటూ ఉంటాను. బాగుంటుంది మంచిగా గ్రీనరీగా ఓపెన్గా. మా ఫ్లాట్కి అయితే మొత్తం కూడా ఓపెన్గా ఉంటుందండి. మ్యాంగో ఉన్నప్పుడు నేను కూడా ఇక్కడే కూర్చొని చాలాసేపు ముచ్చట్లు పెట్టుకుంటూ ఉంటాము. సో ఆ మెమరీస్ అన్నీ కూడా నాకు గుర్తొస్తూ ఉంటాయి. ఇక్కడ నించొని చూసినప్పుడు టైంపాస్ కూడా బాగా అయిపోతుంది. ఇంక ఇప్పుడు ఎక్కడున్నానంటే మ్యాంగోని స్కూల్ నుంచి తీసుకురావడానికి స్కూల్కి అయితే వచ్చానండి. ఇవాళ ప్లాంటేషన్ డే అంట. సో అందరినీ ఒక్కొక్క మొక్క తీసుకొని రమ్మన్నారు.
నేను కూడా మ్యాంగోకి ఒక తులసి మొక్క ఇచ్చి పంపించాను. ఇంకా పిల్లలందరూ కూడా ఒక్కొక్క మొక్క పట్టుకొని అక్కడ GMS అనేసి వాళ్ళ స్కూల్ నేమ్ అయితే రాశారు. అక్కడ ఫొటోస్ కూడా దింపారండి. సో నేను లాస్ట్లో ఇంక్లూడ్ చేస్తాను, చెక్ చేయండి. ఇంకా మ్యాంగో ఫుల్ టయర్డ్ అయిపోయింది ఇవాళ, ఎండలో ప్లాంటేషన్ చేసి టయర్డ్ అయిపోయినట్టుంది. చాలా ఫేస్ మొత్తం డల్గా ఉంది కదండి. వాళ్ళ ఫ్రెండ్కి బాయ్ చెప్దామనేసి వెళ్తుంది వినకుండా. ఇంకా నేనేమో అడుగుతున్నాను, చూసావా చెట్లన్నీ, ఫొటోస్ దిగావా అని అడిగితే అసలు ఇంకా ఇటు ధ్యాస లేదు, అట్టే వాళ్ళ ఫ్రెండ్స్కి బాయ్ చెప్పాలనే ఉంది తన మనసంతా కూడా. నాకు తెలిసి మార్నింగ్ నుంచి ప్లాంటేషన్ జరుగుతూనే ఉంటుందండి, ఈ ఫోటోషూట్ ఇదంతా. ఎందుకంటే పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అన్ని క్లాసుల వాళ్ళని ఫొటోస్ తీయాలి కదా. ఇంకా కట్ చేస్తే, అంటే వీడియో కట్ చేస్తే ఇప్పుడెక్కడ ఉన్నామంటే ప్రసాద్ ఐమాక్స్లో ఉన్నామండి. ఎందుకు వచ్చామంటే కల్కి మూవీకి వచ్చాము, అది కూడా 3Dలో. కల్కి మూవీ రిలీజ్ అయిపోయి ఆల్మోస్ట్ కాదండి 1 మంత్ క్రాస్ అయిపోయింది కదా. మూవీ రిలీజ్ అయ్యాక సెకండ్ డే చూసేసాము నార్మల్ 2Dలో. కానీ 3D చూడాలనేసి మా వారు ఎప్పటి నుంచో అడుగుతున్నారు. నేనే ఇంట్రెస్ట్ చూపించలేదు, ఆల్రెడీ చూసేసాం కదా అనేసి. కానీ 3Dలో మాత్రం చాలా బాగుందండి మూవీ. అప్పుడు అర్థం కాని చాలా టాపిక్స్ ఇప్పుడు మళ్ళీ నాకు కొత్తగా అర్థమయ్యాయి అన్నమాట. కల్కి మూవీ గురించి నండూరి శ్రీనివాస్ గారు ఒక వీడియో చేశారండి కల్కి మూవీ రిలీజ్ అయ్యాక. సో ఆ వీడియో చూశాక మూవీ నాకు ఇంకా క్లియర్గా అర్థమైంది. నాకు కూడా మూవీ చూడాలి మళ్ళీ అనిపించింది, కానీ ఎందుకో పెద్దగా ఇంట్రెస్ట్ లేదు. ఇంకా ఫైనల్గా అలాగా మా వారి బలవంతం మీద మూవీకి అయితే వచ్చామండి. మ్యాంగో మంచిగా పడుకుంది. ఇంటర్వెల్కి ముందు లేచి ఇంకా నాకు గాగుల్స్ కావాలనేసి ఇంటర్వెల్ ముందు వచ్చే సీన్ మొత్తం కూడా మ్యాంగోనే చూసిందండి. ఎప్పుడు తనకి తీసుకుంటాము, కానీ ఇవాళ పడుకుంటుందేమో అనేసి గాగుల్స్ కూడా తీసుకోలేదు, ఎక్స్ట్రా పెయిర్ ఆఫ్ గాగుల్స్. కానీ ఇంకా లేచేసింది ఇంటర్వెల్కి ముందు. సో కొంచెం స్నాక్స్ అయితే తీసుకున్నాము, క్యారమెల్ పాప్కార్న్, ఇంకా నాచోస్, ఒక కోక్. మ్యాంగో మాత్రం అసలు నాచోస్ కూడా తినలేదండి. మీ అందరికీ తెలుసు కదా తన పెద్ద ఫ్యాన్ అయితే కాదు ఇలాంటి జంక్ ఫుడ్కి. మాకు నియర్ బై అంటే మాకు కొంచెం వెళ్ళగలిగే అంత డిస్టెన్స్లో అయితే ప్రసాద్ ఐమాక్స్ ఉందండి. 3D చూడాలంటే మాత్రం డెఫినెట్గా ఐమాక్స్లోనే చూడాలి. సో గాగుల్స్ కూడా చాలా క్వాలిటీ తోటి అండ్ ఆ స్క్రీన్ కూడా బాగుంటుందండి. అండ్ ఆ సీట్స్ అవన్నీ కూడా మనకి లైట్గా కర్వ్ షేప్లో ఉంటాయి, యూ షేప్లో. సో స్క్రీన్ మొత్తం చాలా బాగా అనిపిస్తుంది. 3D రావాలంటే మాత్రం ఇక్కడికే ప్రిఫర్ చేస్తాము. మ్యాంగో అయితే ఇక్కడ ఇది 3rd మూవీ అండి ఇదే స్క్రీన్లో. ఫస్ట్ చూసిందైతే అవతార్ అండి, లాస్ట్ వచ్చిన సిరీస్. తర్వాత ప్రభాస్వే 2 మూవీస్ చూసాము, బాగుంటుంది ఇక్కడైతే. ఇక్కడితో కంపేర్ చేస్తే 3D మూవీస్ మాకు ఎక్కడ కూడా అంతగా నచ్చవు. అండ్ ఇవాళ ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే మేము క్రెడిట్ కార్డ్ మీద బుక్ చేసుకుంటే ఆఫర్ కూడా వచ్చింది. మ్యాక్సిమం ఆఫర్ ఎంతో కొంత ఆఫర్ వస్తేనే మూవీస్కి అయితే ప్రిఫర్ చేస్తామండి. అండ్ మ్యాంగో కూడా అసలు ఇబ్బంది పడదు, నిద్రపోతుంది, లేదంటే మూవీ బాగా చూస్తుంది. అందుకే తనని ఇబ్బంది పెట్టకుండా ఓన్లీ మూవీస్కే ఎక్కువగా వెళ్తూ ఉంటాము, అది కూడా వీకెండ్లోనే. మాకు ముందు నుంచి కూడా మూవీస్ అంటే చాలా పిచ్చండి. అది ఇంట్లో అయినా థియేటర్లో అయినా ఎక్కడైనా కానీ అంతే ఎంజాయ్ చేస్తూ చూస్తామన్నమాట. ఇంట్లో కూడా ఏ మూవీస్ కొత్తగా వచ్చినా ఓటీటీలో ఫస్ట్ అయితే మేము చూసేస్తూ ఉంటాము. ఇంకా ఈ మధ్య మ్యాంగో స్కూల్కి వెళ్తుంది కాబట్టి నేను కూడా ఒక్కొక్క మూవీ 2 days అలాగా చూస్తూ ఉన్నాను, హాఫ్ అలాగా. టైంపాస్ అవ్వకని కాదు, కానీ అదొక పిచ్చి అంతే. చాలామందికి ఉంటుంది కదా అలా మూవీస్ చూడాలనేసి. నైట్స్ అయితే నిద్ర డిస్టర్బ్ చేసుకొని చూసేది మాత్రం ఓన్లీ వీక్లీ వన్సేనండి. సో ఆ రోజుల్లో 2 అలా అయిపోతుంది, ఇంకా 2:30. ఇప్పుడైతే టైం 1:20 అయింది. ఇంటికి వెళ్ళేసరికి ఇంకొక హాఫ్ అన్ అవర్ అయితే పడుతుంది. మామూలుగా ట్రాఫిక్ ఉంటే మాత్రం 1 hour ఈజీగా పడుతుందండి. ఇప్పుడు మాత్రం ట్రాఫిక్ ఏమీ ఉండదు, ఖాళీగా ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ నెక్లెస్ రోడ్ మొత్తం తిరగాలంటే మాత్రం ఈ టైంలోనే రావాలి. ఇక్కడే కాదండి, మాదాపూర్, హైటెక్ సిటీ, అటు సిటీ చూడాలనుకున్నా కానీ మంచిగా మిడ్నైట్ ఒకరోజు వెళ్ళామనుకోండి అన్నీ చూడొచ్చు, బాగుంటుంది. ఇలా ఇంకా కొంచెం
వర్షం లైట్గా డ్రిజ్లింగ్ అవుతూ ఇంకా బయట వెదర్ చల్లగా ఉంటే ఇంకా బాగా ఎంజాయ్ చేయొచ్చండి. లాంగ్ డ్రైవ్స్కి ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదు. మన హైదరాబాద్ మొత్తం తిరిగేస్తే చాలన్నమాట. అంత బాగుంటుంది నైట్ లైటింగ్స్లో వ్యూ మొత్తం కూడా. ఇంకా ఇవాళ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నానండి. ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. బాయ్ బాయ్.